అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దీనికోసం నేను టాజిల్స్ ఎలా చేస్తాను అని అంటే, ఇది ఒక గ్రాండ్ డిజైన్ అనమాట, బీడ్స్తో చేసుకునేది. మనకి శారీ పైన వచ్చి 2 ఇంచెస్కి ఒకటి అయితే మార్క్ చేసి పెట్టుకున్నాను. ఈ డిజైన్ కూడా నేను ఈ థ్రెడ్తోనే చేస్తున్నాను అనమాట. కానీ ఆ డిజైన్ కోసము మనము ఈ థ్రెడ్స్ ఎలా తీసుకోవాలి, ఇంకా మనం చేసుకోపోయే డిజైన్కి థ్రెడ్ ఎలా తీసుకుంటే చేయడానికి ఈజీగా ఉంటుంది అనేది అయితే ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం, సరేనా? ఇది వచ్చి పట్టుదారం అండి, చూసారు కదా. ఈ పట్టుదారాన్ని మనము ఇలా ముందుగానే విప్పేయకుండా ఇలా డివైడ్ చేసుకుందాం, ఓకేనా? మనకి ఎంత సైజులో కావాలన్నది చూసుకోండి, ఇలా ఇక్కడనే, ఓకేనా? చూసుకొని ఇలా మనకి ఈ ఫింగర్స్ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్లలో పెట్టేసుకోండి ఇలా, ఓకేనా? పెట్టేసుకోవాలి. ఇలా మీరు ఇట్లా వీలుని బట్టి తీసుకోండి, అంటే ఇలా ఇప్పిన తర్వాత మెలకగా కాకుండా మనకి ఒక యాంగిల్లో వస్తూ ఉంటాయి, అవి కొంచెం ఇట్లా ముడతపడి కాకుండా ఎలా ఉన్నవి అలానే వస్తూ ఉంటాయి. ఇవి పట్టుదారాలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకనంటే చిక్కుబడితే రావు, మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది, ఓకేనా? నేనైతే వీటిని ఇలా 5 లైన్స్గా అయితే చేసేసాను, ఓకేనా? మనం కావాలనుకుంటే ఇంకా సన్నగా కావాలనుకుంటే 6 లైన్స్ వరకు కూడా చేసుకోవచ్చు. నాకైతే ఈ 5 లైన్స్ సరిపోయాయి. ఇలా చూసుకోండి, ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది ఒకసారి అయితే చూసుకొని దాన్ని బట్టి కొంచెం మార్చుకోండి, ఓకేనా? కానీ ఇలా పోగులు మాత్రానికి అన్నీ ఈక్వల్గా ఉండేటట్టుగా, అలాగే బయట ఏమీ లేకుండా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం ఈ గమ్ పెట్టిన తర్వాత అవి విడిపోతాయి, కింద పడిపోతూ ఉంటాయి, మనకి సరిగా పెట్టుకోలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ముందుగానే సరి చేసుకుంటే బెటర్, ఓకేనా? ఇలా అయితే 5 లైన్స్గా నేను తీసేసాను. ఇప్పుడు దీనికి మనము ఈ గమ్ అయితే పెట్టేద్దాము, ఓకేనా? ఇలా గమ్ అప్లై చేసుకోండి, కానీ అన్ని దారాలకి కూడా ఇది స్ప్రెడ్ అయ్యేటట్టుగా చూసుకోండి, అంటుకోదు కానీ అన్ని దారాలకి కూడా అది టచ్ అయితే చాలు. గమ్ము ఈ అన్ని దారాలకి కూడా టచ్ అయ్యేటట్టుగా చూసుకోండి, ఎందుకనంటే అవి మనము థ్రెడ్ కలిపి కడతాం కదా, అన్నీ కలిసిపోతేనే తర్వాత మనం కట్టుకునేటప్పుడు అంటే పోగులు ఊడిపోతూ ఉంటాయి కదా, అలా ఊడిపోకుండా గమ్ము అప్పటికి డ్రై అయిపోతుంది కాబట్టి ఊడిపోకుండా ఉంటాయి, ఓకేనా? ఇలా అయితే చుట్టేసేయండి, మొత్తం కూడా ఇలా చివరి వరకు కూడా చుట్టేసుకోండి, ఓకేనా? వదిలిపెట్టకుండా ఇలా చివరి వరకు చుట్టేసుకోవాలి. ఓకేనా? సేమ్ ఇలానే మిగిలినవి కూడా కట్టండి, ఓకేనా? కట్టిన తర్వాత నేను మీకు ఇంకో ఐడియా చెప్తాను. ఇలా 5 లైన్స్ చుట్టేసుకున్న తర్వాత అండి, ఇవి విప్పేసుకోండి, ఓకేనా? విప్పేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఇలా విదిలించుకుంటూ ఒక్కో లైన్ సపరేట్ చేసుకోండి, కొంచెం కిందకి తీసుకొని విదిలించుకుంటూ సపరేట్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది, టఫ్గా ఏముండదు. ఎక్కువగా అయితే చేయకండి, ఎందుకనంటే మళ్ళీ చిక్కుబడ్డదనుకో, పట్టుదారం కదా తొందరగా రాదు. మనకు సిల్క్ దారం అనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది, అది చిక్కుబడ్డా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. దీంతో అలా కాదు, వచ్చేసినాయి నాకు 5 లైన్స్ వచ్చేసినవి.
ఇప్పుడు అసలు సర్ప్రైజ్, మనకి ప్లాస్టర్ ఉంది కదా అండి, ఇదైతే తీసుకోండి. ఓకేనా, ముందుగా అయితే కొంచెం గమ్ముది తీసేస్తున్నాను. ప్లాస్టర్ కాస్త అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఒక లైన్ అయితే తీసుకొని ఇట్లా కార్నర్కి పెట్టేసుకోండి. ఓకేనా, కార్నర్కి పెట్టేసుకొని ఇలా చుట్టేసేయండి. మనకి కోన్ షేప్లో లాగా చుట్టుకోండి. ఓకేనా, ఇది పైన అయితే ఇలా వచ్చేస్తుంది. మీకు ఇంకా మంచిగా వచ్చినా కూడా పర్వాలేదు. ఓకేనా, ఇలా అయితే వస్తుంది. ఓకేనా, ఈ దారాలు మనకి విడిపోకుండా ఉంటే చాలు. ప్లాస్టర్ అయితే ఇలా అన్నింటికి ఇలా చేసేసుకోండి. మనకి ఈ డిజైన్కి అయితే ఖచ్చితంగా ఇలా కావాల్సిందే, లేకపోతే మళ్ళా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలా కాకుండా ఉండాలంటే మనం కొంచెం జాగ్రత్తగా ఇలా పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా అన్నిటికీ కూడా ఇలా చేసేసుకోండి. నేనైతే ఇప్పుడు ఏ డిజైన్ కోసం ఇదంతా చేస్తున్నానో చూపెడతాను. మనం ఇక్కడ హోల్స్ చేసుకోవాలి అండి. ఇలా క్రోషా నీడిల్ అయితే ఉంది నా దగ్గర, దాంతో అయితే ఇలా హోల్ చేసుకుంటున్నానండి. ఓకేనా, మనం దారాలు తీసుకున్న సైజుని బట్టి హోల్ కాస్త చిన్నగా అయినా కాస్త పెద్దగా అయినా సరే చూసి చేసుకోండి. ఓకేనా, ఇది మనం ప్లాస్టర్ పెట్టేసాం కాబట్టి ఈజీగా ఇలా లోపలికి తీయొచ్చు. ఓకేనా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అండి. మనకి ఎలాంటి రిస్క్ ఉండదు. అందులోనూ ఈ పట్టు దారాలతోటి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, ఈ డిజైన్ ఈ దారాలతోటి ఎలా చేయాలి. ఇప్పుడు సిల్క్ దారాలు అనుకో గమ్ పెట్టగానే అతుక్కుంటాయి. ఇప్పుడు దీనికి అనుకో మనకి ఈ ప్రాసెస్ అయితే ఆల్రెడీ మనం చేసుకున్నాం, అంటే ఇప్పుడు చేసేది కాదు, ఇలా గమ్ పెట్టేది. సో అలా చేస్తున్నారు కాబట్టి మీకు అలా ఐడియా ఉంటుంది, చేసేయచ్చు. ఓకేనా, ఒకవేళ ఇలాంటి డిజైన్స్ కూడా మీరు ఎవరైనా చేస్తున్నట్టయితే ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా దారాలు కూడా వేస్ట్ అవ్వవు, ఇంకా ఎక్కువ వేస్టేజ్ కూడా పోకుండా మనకి ఈక్వల్గా దారాలు అనేవి వస్తాయి. పోగులు కూడా ఊడిపోవు అన్నమాట. ఓకేనా, ఇలా బయటికి రాకుండా చూసుకోండి. ఎందుకంటే చేతులకి కొంచెం పొట్టులు వేసిపోయి ఉన్నా కూడా ఈ దారాలు చేతి వెంటనే వచ్చేస్తూ ఉంటాయి కదా. చేసే ముందు కాస్త వ్యాజిలిన్ కూడా పెట్టేసుకొని ఓకేనా, జరీ తీసుకొని కట్టేద్దాం. నీట్గా వస్తుంది, ఇంకా రిస్క్ ఉండదు. ఓకేనా, ఇలా చేసేసుకొని ఇలా టాజల్ లోపల నుంచి తీసి కట్ చేసేయండి. మనకి ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో మనం వదిలేసుకున్నాం కాబట్టి అంతవరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కస్టమర్ అడిగిన దాన్ని బట్టి కూడా మనం చూసుకొని కట్ చేసుకున్నాం. ఓకేనా, మనం చేసుకునే డిజైన్కి ఎంత అయితే బాగుంటుందో చూసుకొని కట్ చేసేసుకోండి. ఓకేనా, ఇంతే అండి. అయితే ఇంకా దీనికి పైన పూసలు కుట్టేది ఉంటుంది కదా, ఇంకా అదొక్కటి బ్యాలెన్స్, అది కూడా కుట్టేస్తాను. ఈ ఒక్క ఐడియా కోసం మాత్రమే ఇవాళ వీడియో పెట్టుకున్నా అండి, లేదనంటే వీడియో చేసే టైం అయితే లేదు, కుట్టేసి పడేసేదాన్ని. ఈ చుట్టూ పూసలు కుడతాం కదా, ఇంకా అదొక్కటి. ఓకేనా, మీరు చేసేసే ఎండ్లో మీకు వచ్చు కదా. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఈ ఒక్క చిన్న విషయం ఇంతసేపు చెప్పిందా అని అనుకోవద్దు. నేను పైన చెప్పి వదిలేసా అనుకో, పాపం స్టార్టింగ్ చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడతారు. అది కూడా నా దగ్గర దారాలు కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకోసం అనేసి ఈ ఒక్క విషయం చెప్పడానికి మాత్రమే ఇంతసేపు చేయాల్సి వచ్చింది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం.
ఓకేనా. బీడ్స్, కొత్త బీడ్స్ ఉన్నాయి, ఇంకా చాలా మెటీరియల్ కూడా తీసుకొచ్చాను. ఒకసారి అయితే నా నంబర్కి వాట్సాప్ చేయండి 9346527181కి. ఓకేనా. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ బాయ్.